అంటే కొంచెం దీంట్లో నిగూఢంగా మీరు రహస్యం అని భావించవచ్చు, కానీ లౌకిక ప్రపంచానికి అర్థం కావడం కోసం నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. అంతర్లీనంగా మీకు నేను అడగాలనుకున్న ప్రశ్న ఈ పాటికి మీకు చేరే ఉంటుంది. ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎందుకు ఎంచుకున్నది? నేచరే అనుకుందాం, ఒక అద్భుతమైన శక్తి నేచర్, ప్రకృతి. ఈ ధర్మ పరిరక్షణకి ఈ రోజు ఆయన నేపథ్యం చూస్తే నేను ఇందాక అన్నట్టు పెద్ద సెలబ్రిటీ స్టేటస్ ఈ రెండు రంగాలు. ఆయన్ని ఎందుకు ఎంచుకుంది? సమాజంలో జరిగిన తప్పిదాలకు ఆయన ఎందుకు ప్రాయశ్చిత్తం చేయాలి? ఆయన ప్రాయశ్చిత్తం కష్టంగా భావన చేసి చేయడంలా. కష్టం అంటే ఎక్కడుంటుందంటే, కష్టం అంటే అర్థం ఏమిటంటే ఇష్టం లేకపోవడం. తాను ఇష్టంగా చేసే ప్రతి పని కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది. అది మానమైన అవమానమైన, అది నష్టమైన కష్టమైన, లేకపోతే అది శీతలమైన ఉష్ణమైన సమానంగా సహించేవాడే ఒక యోగ్యుడు అని అంటుంది శాస్త్రం. సమత్వం యోగ ఉచ్యతే అంటుంది. యోగ్యుడైనటువంటి ఒక వ్యక్తి దొరకడం ఒక యుగానికి ఒకడే దొరుకుతారు. కాబట్టి ఎన్నో పార్టీలు 75 సంవత్సరాల నుంచి ఈ భారతదేశాన్ని వెళ్తూ ఉన్నాయి. అయితే మన పార్టీ అనుకుని, మన హైందవ పార్టీలు అనుకున్నవి కూడా సనాతన ధర్మానికి మాట్లాడడానికి వచ్చేసరికి భయపడేటటువంటి స్థితికి దిగజారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో యోగులందరూ కూడా సమావేశమై ఎవరో ఒకరిని మనకు అందిస్తూ ఉంటారు. అలాంటి అందించినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్. అతన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే, మొట్టమొదటి 15 సంవత్సరాల నుంచి అతని యొక్క నడవడిని వెనక నుండి ఒక ప్రకృతి శక్తి గమనిస్తూనే ఉంటుంది. అతని నడవడిలో అతను నడుస్తున్నాడు, కానీ అతనికి తెలియదు ఏదో ఒక శక్తి మనం వెంటాడుతుంది అని ఈ రోజుకి పవన్ కళ్యాణ్ అనుకుంటూనే ఉంటాడు. ఆ శక్తి ఎవరో కాదు, ఆ దివ్య శక్తి వెనక నడిపిస్తున్నది. అతని కోసం చేస్తున్న పనులన్నీ కూడా, వెనక జరుగుతున్నవన్నీ కూడా ఒక రికార్డుగా మీకు చూపిస్తే, కానీ మేము రివీల్ చేయదలుచుకోలేదు. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలుగా వెనకాల ఈ అబ్జర్వేషన్ లోనే ఉన్నాడు పవన్ కళ్యాణ్. 27 సంవత్సరాలు మీకు కనిపించే పవన్ కళ్యాణ్ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు. కానీ హిమాలయ యోగుల యొక్క చర్చల్లో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని మాకు తెలిసినటువంటి రహస్యం. అయితే అతనిలో ఎంత పరివర్తన ఏ విధంగా వచ్చింది? భావవేశాలు, భావోద్రేకాలు ఎప్పుడైతే మనలోకి లెగిస్తాయో మన ఆలోచన ప్యాటర్న్ తగ్గిపోతుంది. భావావేశాల్లో ఉన్నప్పుడు ఆ భావ ప్రకటనలో స్వచ్ఛత ఉండదు. ఎప్పుడైతే ఆశ లేని వాడే శాసించగలుగుతాడు. ఈ ఆశ లేనటువంటి స్థితికి ఎదిగినప్పుడు పరిణతి అనేది దాని అంతర్గత వస్తుంది. యోగ్యులైనటువంటి వారి యొక్క శక్తి తనలోకి ప్రవేశించి ఒక భావ వ్యక్తీకరణగా మారి ఈ లోక కళ్యాణానికి ఉపయోగపడే శక్తిగా మారుతుంది. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ 27 సంవత్సరాలుగా మొట్టమొదటి సూర్యుడి యొక్క శక్తిని ప్రవేశపెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్. అది కూడా తెల్లవారి ఉదయాన్నే అతనిలో ఒక యోగి సౌరశక్తిని ప్రవేశపెట్టి పవిత్రుని చేసి పునీతుని చేసి ఆ రోజు నుంచి తన వెనక అవిశ్రాంతంగా పనిచేస్తూ హిమాలయాల్లో అతని శక్తిని మరింత పెంచడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే అతనికి అప్రయత్నంగానే తన నోటి నుంచి ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేనటువంటి ఒక భావ వ్యక్తీకరణ అతి పవిత్రంగా, అతి బలంగా ఈ ప్రపంచంలో నాటాడు. మనం అనుకుంటున్నాం, మీరు ఇక్కడ చూస్తున్నారు, మనకంటే కూడా ఆంధ్రదేశం కంటే తెలుగుదేశంలో ఈ యొక్క తెలుగు ప్రజలే కాకుండా యావత్ ప్రపంచం కూడా మారుమోగిపోతుంది ఈ మీడియాల్లో. ఇందుచేత ఇది ఒక యోగ్యులైనటువంటి వాడు వెనకొండ యోగ శక్తి ద్వారా తను చేస్తున్నటువంటి కార్యాలకి ఈ లోకం మురిసిపోతుంది. అలాగే ప్రకృతి కూడా సహకరిస్తుంది. ప్రాకృతిక శక్తులన్నీ కూడా ఏకీకృతం అవుతాయి. అలాగే గ్రహాలన్నీ కూడా అనుగ్రహంగా మారుతాయి.